సూర్యప్రకాష్ రెడ్డి గారు అభివృద్ధి మేము చేశాం, ఓన్లీ మీరు దాన్ని ఇంప్రూవ్మెంట్ చేశారనే ఒకే ఒక నినాదంతో డోన్లో ఎలక్షన్లో పోటీలో అయితే నిలబడ్డారు. సార్ అసలు ఒక్కసారి మాట్లాడదాం. సార్ చెప్పండి, గెలుపు మీకు? ఇది ప్రజా గెలుపు. నేను మొదలు చెప్పాను, ఇది ఒక నీతికి అవినీతికి పోరాటం. ఒక రాక్షస పాలనకు ఇది సబ్ది పలికిన ఎలక్షన్. ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో అవినీతి కూరుకుపోయింది. ప్రజల వాళ్ళ భవిష్యత్తు కానీ వాళ్ళ సమస్యలను పట్టించుకొని గత ప్రభుత్వం ప్రజలు బేజారు చెందారు. ప్రభుత్వంలో ఎటువంటి బెనిఫిట్స్ కానివ్వండి, వాళ్ళ కష్టాల్లో పాల్పంచుకున్నారు లేక అల్లాడిపోతుంటే ఈ ఎలక్షన్లో వాళ్ళ కోపాన్ని ఓటుగా చూపించి ఇది మా తెలిసి బండి భయంకరంగా తెలిసి వైకాపాని గౌడించి తెలిసి బండికి మంచి మెజార్టీ ఇచ్చారు. అంటే ప్రజల్లో ఒక కోపము, ఆవేదన, అక్కసం ఉంది. ఈ 5 ఏళ్ళు మేము గెలిపిస్తే మాకు ఎటువంటి సాయం చేయలేదు, మా బతుకులు నాశనం అయిపోయినాయి. రైతులు కానివ్వండి, రైతులు పండించే గిట్టుబడులు కానివ్వండి, రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి తాగునీరు కానీ సాగునీరు కానీ ఇవన్నీ కూడా ఆలోచించుకుంటే ప్రజలకు తెలుగుదేశం పార్టీ వస్తే బాగుంటుంది. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ గెలిపించారు. మేము ఏదైతే డోన్లో మేము ప్రామిస్ చేశామో మేము తప్పకుండా ముఖ్యమంత్రితో గవర్నమెంట్ ఫామ్ అయినాక ముఖ్యమంత్రితో మాట్లాడి మేమైతే మాట ఇచ్చామో అవన్నీ కూడా కంప్లీట్ చేసి మా రైతుల కష్టాలు పళ్ళకొచ్చుకొని మా ప్రాంతాన్ని అభివృద్ధి తీసుకుపోతామని నమ్మకం ఉంది. తప్పకుండా మేమైతే మాట ఇచ్చామో ఆ మాట నిలబెట్టుకొని తప్పకుండా ముందు తీసుకెళ్తాం. సార్ ల్యాండ్ టైటిలింగ్ అండ్ యాక్ట్ గురించి రేపొద్దున మొదటి సమావేశంలోనే అది ఎత్తివేసే అవకాశం ఉందని చెప్పి కూడా ఒక రూమర్ అయితే నడుస్తుంది. అసలు దానికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ చేయాలి, డేంజర్ అది, మాడిఫై చేయాలి. వాళ్ళకంటే ఫీలింగ్ గత ప్రభుత్వం చేసిన దాంట్లో మా ప్రజల అన్సిస్టర్ ప్రాపర్టీస్ పోతాయి, మాకు ఎక్కడ అర్ధ దగ్గర పోతుంది, మా పరిస్థితి ఏంటి, మా బతుకు ఒక ఆవేదన, ఒక భయం వల్ల ఉంది. ఆ భయం పోగొడతాం మేము. బట్టి మా వల్ల తెలుగుదేశం పార్టీ వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరు ఆస్తి పోకుండా వాళ్ళ ఆస్తిని కాపాడే బాధ్యత మాది. కాబట్టి తప్పకుండా ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ ఇబ్బంది లేకుండా తొలగించి వాళ్ళ పొలం వాళ్ళకి ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పకుండా మాకు కావాల్సింది ప్రజల ముఖంలో కళ రావాలి. ఈ 5 సంవత్సరాల్లో భయంగా ఉంది. ఏ కులం తీసుకుని ఏమో తీసుకున్నా చాలా భయపడుతున్నారు. కాబట్టి ఆ భయం పోగొట్టి వాళ్ళకు శాశ్వతంగా అభివృద్ధి తీసుకుపోయే బాధ్యత మా మీద. కాబట్టి మమ్మల్ని నమ్మి ఇంత పెద్ద గెలిపించారు. కాబట్టి తప్పకుండా వాళ్ళ సమస్యల్లో పాల్పంచుకొని ఇటువంటి ల్యాండ్ టైటిల్ తీసేసి తప్పకుండా అంటే దాన్ని మాడిఫై చేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. కాబట్టి తప్పకుండా మేము ప్రజలంగా ఉంటాం. మేము ఇచ్చే మాట నిలబెట్టుకొని తెలిసే పార్టీ కానీ మేము కానీ ఇచ్చే మాట నిలబెట్టుకొని తప్పకుండా వాళ్ళు భాగస్వాములే అభివృద్ధి ముందు పోతాం అని నేను తెలియజేసుకుంటాను. అంటే కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రాజెక్టులు, నీళ్ళ గురించి, సాగునీరు గురించి మీరు చాలా అంటే దానికి సంబంధించి కూడా అంటే మా ఊళ్ళో టమాటా ఎందుకు వేయకూడదు, ఇక్కడ బాగుపడుతుంది అని ఒక టైప్ ఆఫ్ మీరు అప్పటి నుంచి కూడా రైతుల పక్షపాతిగా నిలబడిన మీరు ఈసారి ప్రాజెక్టులపై ఏం చేయబోతున్నారు? గతంలో ఈ ప్రాజెక్ట్ కోసం స్టడీ చేసిన టమాటా మా గురించి మేము కార్యక్రమం చేపట్టినప్పుడు గవర్నమెంట్ పడిపోయింది. మరి ఇప్పుడు మాకు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి తప్పకుండా ఆ ప్రాంత సమస్యలు టమాటా జ్యూస్ ఫ్యాక్టరీ కావాలి. టమాటా జ్యూస్ పెట్టుకోవాలంటే నీళ్ళు రావాలి, నీళ్ళు అంటే గుండెలు కట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు మనకు సపోర్ట్ చేశారు గతంలో, ప్రాజెక్ట్ సాంగ్ చేశాడు. కానీ కాస్ట్ పెరిగిపోయింది. మళ్ళీ రీకాస్ట్ చేయించి రీఎస్టిమేట్ చేయించి తప్పకుండా తొందరగానే గుండెలు ప్రాజెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఫ్యాక్టరీ వచ్చే అవకాశం ఉంది. ఏం చేయాలన్నా నీళ్ళు కావాలి. తుంగభద్ర ఇంటి గుండెలు 20 years కట్టుకుంటే తప్పకుండా నీకు టమాటా ఫ్యాక్టరీ కానివ్వండి, రకరకాల తాగునీటి సమస్య కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, ఆ ప్రాజెక్ట్తో కంప్లీట్ అయిపోతుంది. కాబట్టి మాకు మెయిన్ ఇంపార్టెంట్ తుంగభద్ర. తప్పకుండా 100% ప్రయత్నం చేస్తాం. మా కోరిక, విజయభాస్కర్ గారి కోరిక అదే. ఈ ప్రాజెక్ట్ చూస్తే రైతులు సస్యాములుగా బతుకుతారు, వాళ్ళ కుటుంబంలో అందాలు చూడాలని ఉద్దేశిస్తూనే ఆ రోజు విజయభాస్కర్ మాట ఇచ్చారు. కాబట్టి దాన్ని పెడతాం. తప్పకుండా ఈ ముఖ్యమంత్రితో మాట్లాడి ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అక్కడ రైతులకు ఉల్లిగడ్డ కానివ్వండి, టమాటో కానివ్వండి, దానికి రైతుల సమస్య పరిష్కారం చేస్తాం. థ్యాంక్ యూ. సార్ చెప్తున్నారు ఏదైతే ఎన్నికల్లో తను ప్రామిస్ చేశారో ఆ పనిని, తన తండ్రి కోరికని నెరవేర్చి రైతుల మొహంలో అంటే రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. న్యూస్ 18 కోసం రఘు.